అంటే నా భద్రత నాకు ఆశీర్వేస్తుంది. ఈరోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరైనా అడుగుతాం కదా, హౌకమ్ పోలీసెస్ ఓవర్లుక్ ఎందుకు దీన్ని ఎందుకు చూడలేకపోయారు అనేది కృషి అధికారులతో మాట్లాడుకోవాలి. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉందా లేకపోతే పనిచేస్తాం, ఈరోజు అధికారంలో పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోతే పనిచేస్తాం. అంటే అది నాకు అంటే నేను వైకాపా విధానాలను ఎదిరిస్తాను, కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేకుండా మాట్లాడబోదు.